హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్ క్రియేషన్స్. ఇప్పుడు రథసప్తమి రోజు మనము సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించే బెల్లం పొంగలి ఎలా తయారు చేస్తారో చూద్దాము. ముందుగా ఒక కడాయిలో బియ్యం ఏ కొలతగా తీసుకుంటామో ఆ కొలత గ్లాసులో పావు గ్లాసు పెసరపప్పు అండి. పెసరపప్పు లైట్గా ఫ్రై చేయాలి. చాలామంది పెసరపప్పుని ఫ్రై చేయకుండానే యూస్ చేస్తారు, అయినా బాగానే ఉంటుంది అనుకుంటారు. కానీ పెసరపప్పు ఫ్రై చేసి చూడండి ఒక్కసారి, ఎంత టేస్ట్ వస్తుందో పొంగలి. పెసరపప్పుని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని చూడండి ఆ పొంగలి ఎంత టేస్టీగా ఉంటుందో. చాలామంది డైరెక్ట్గా బియ్యం పాలలో వేసి గంటలుగా ఉడికిస్తూ ఉంటారు, కానీ ఈ పొంగల్ చాలా ఈజీగా అయిపోతుంది. పావు గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ బియ్యం అండి. కొత్త బియ్యం, సంక్రాంతికి కొత్త బియ్యం వస్తాయండి. చాలామంది కొత్త బియ్యంతోనే ఈ పొంగలి అనేది తయారు చేస్తూ ఉంటారు. కొందరికి కొత్త బియ్యం దొరకవండి. ఇన్ కేస్ కొత్త బియ్యంతో తయారు చేసే వారైతే ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు ఎసరు పెట్టుకోండి. ఒకవేళ పాత బియ్యం వాడేవారైతే మాత్రం ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు ఎసరు పెట్టుకోండి. ఎందుకంటే పాత బియ్యానికి ఎసరు ఎక్కువగా అవసరం అవుతుంది. మనం దీనికి 3 నుంచి 4 విజిల్ అయితే ఇచ్చేసుకోవాలి. పాత బియ్యం అయితే 4 ఇవ్వండి, లేదంటే 3 సరిపోతాయి. దీనికి మనకు 1/2 లీటర్ పాలు అయితే అవసరమవుతాయి. మినిమం 15 నుంచి 20 నిమిషాలు పాలలో బాగా ఉడికించాలండి. ఒక చిన్న టీ గ్లాస్ బియ్యానికే మనకు 1/2 లీటర్ పాలు అవసరమవుతాయి. పాలు వేసుకున్నాక పాలు మొత్తము బాగా ఇంకిపోయి ఈ పొంగల్ అనేది బాగా చిక్కబడే వరకు అడుగు అతుక్కోకుండా బాగా కలుపుతూ ఉడికించాలండి. పాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది, బట్ ఫాస్ట్గానే అయిపోతుంది. పావు గంట 20 నిమిషాలు అంతే. ఒక గ్లాస్ బియ్యం అంటే 70 నుంచి 80 గ్రాములు అండి. టీ గ్లాస్ బియ్యం అంటే 80 గ్రాముల బియ్యానికి మనకు 3 గ్లాసుల బెల్లం అయితే అవసరం అవుతుంది. పాలు ఎక్కువగా ఉంటాయి కదండి, సో బెల్లం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల బెల్లం అయితే అవసరం అవుతుంది. ఈ పొంగలి బాగా దగ్గర పడ్డాక ఉడికించుకున్న దరే పక్కకు పెట్టేసేసి ఒక కడాయిలో నెయ్యి వేసుకొని, సూర్యభగవానుడికే కాదండి ఏ పూజ చేసుకున్నా మనము నైవేద్యం కనీసం ఒక చిన్న రొట్టె ముక్క పెట్టా సరే అండి, మనం దేవుడికి ఖచ్చితంగా నెయ్యి అనేది సమర్పించుకోవాలి. నెయ్యిలో జీడిపప్పు లైట్గా ఫ్రై చేసేసుకొని, జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదండి. కేవలం ఒక స్పూన్ నెయ్యి వేసినా సరిపోతుంది. దేవుడికి నైవేద్యం కదండి, సో నెయ్యి ఖచ్చితంగా వాడాలన్నమాట. సూర్యభగవానుడికి రథసప్తమి రోజు మనం నైవేద్యంగా సమర్పించే పాల పొంగలి తయారైపోయిందండి.